హిమకుందమునాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక శుక్ర సంచార వీడియో మీకోటి విడుదల చేస్తున్నాను. డిసెంబర్ నెల శుక్రుడు 2వ తేదీన మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో సంచారం ప్రారంభిస్తూ మకర రాశిలో డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు ధనిష్ట 2-3 పాదాల వరకు ఇతని యొక్క సంచారం జరుగుతున్నది. శుక్రుని సంచారం వల్ల ఏ రాశుల వారికి ఎలా అనుకూలంగా ఉంటుంది అనేది వివరంగా ఇందులో కొద్దిగా సంక్షిప్తంగా కూడా తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి శుక్రుడు 10వ స్థానంలో లోహమూర్తిగా కొద్దిగా ఇబ్బందులు కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి 9వ స్థానంలో తామ్రమూర్తిగా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి 8వ స్థానంలో స్వర్ణమూర్తిగా మరింత శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి 7వ స్థానంలో రజితమూర్తిగా కొద్దిగా అశుభ ఫలితాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి 6వ స్థానంలో సంచారం చేస్తూ లోహమూర్తిగా మరింత అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశికి 5వ స్థానంలో తామ్రమూర్తిగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి 4వ స్థానంలో రజితమూర్తిగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి 3వ స్థానంలో స్వర్ణమూర్తిగా మరింత శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారికి 2వ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ లోహమూర్తిగా కొద్దిగా అశుభ ఫలితాలు ఇవ్వవచ్చు. శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకున్నట్టయితే ఆ ఫలితాలు మీకు సర్వత్రా అనుకూలంగా ఉంటాయి. మకర రాశి వారికి 1వ స్థానంలో మంచి ఫలితాలు స్వర్ణమూర్తిగా కూడా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కుంభరాశి వారికి 12వ స్థానంలో మరి తామ్రమూర్తిగా కొద్దిగా అశుభ ఫలితాలు మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి 11వ స్థానంలో రజితమూర్తిగా కూడా కొన్ని మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మేషం, సింహం, ధనుస్సు ఈ 3 రాశుల వారికి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి శుక్రగ్రహం యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే మరి మీకు అశుభ ఫలితాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి, శుభ ఫలితాలు పొందే అవకాశాలు. మేషరాశి వారు, సింహరాశి వారు, ధనుర్రాశి వారు మీకు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి శుక్రగ్రహం యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే కొద్ది మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. మిథున, వృశ్చిక, మకర రాశి వారికి స్వర్ణమూర్తిగా మరింత మంచి ఫలితాలు. కర్కాటక, తుల, మీనరాశి వారికి రజతమూర్తిగా, వృషభ, కన్య, కుంభరాశి వారికి తామ్రమూర్తిగా ఈ శుక్రగ్రహ ఫలితాలు ఇవ్వబోతున్నది. శుక్రుడు ఉత్తరాషాఢ 2వ పాదంలో డిసెంబర్ 2న ప్రవేశించి డిసెంబర్ 10వ తేదీ వరకు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం. డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు శ్రవణ నక్షత్రంలో సంచారం. డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు ధనిష్ట నక్షత్రం 3-4 పాదంలో సంచారం చేయబోతున్నాడు. కొన్ని నక్షత్రాల వారిగా అశ్వని, మఖ, మూలా నక్షత్ర జాతకులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఈ శుక్ర సంచారం కొద్ది రోజులు ఉంటుంది. ఆ తర్వాత అనుకూలంగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రుని యొక్క వివరాల కోసం సంపూర్ణంగా మీ ద్వాదశ రాశుల వారికి, నక్షత్రాల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నదనే విషయాన్ని మరొక వీడియోలో తెలియజేస్తాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.